బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కార్యక్రమం త్వరలోనే ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1వ తేదీ ప్రసారం కాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనబోతున్నారనే విషయం గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే కొంతమందికి సంబంధించిన షూట్స్ పూర్తి అయ్యాయని, అలాగే వారికి అఫీషియల్గా మెయిల్స్ కూడా వెళ్ళాయని తెలుస్తుంది. ఈ విధంగా అఫీషియల్ మెయిల్ వెళ్లిన వారిలో బుల్లితెర నటుడు మాజీ బిగ్ బాస్ రన్నర్ అమర్దీప్ భార్య బుల్లితెర నటి తేజస్వి గౌడ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈమెకు బిగ్ బాస్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం తేజస్వి గౌడ తీసుకునే రెమ్యునరేషన్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పెళ్లికి ముందు వరుస సీరియల్స్ లో నటిస్తున్న ఈమె ఇటీవల కాలంలో ఎలాంటి సీరియల్స్ చేయలేదు. కేవలం బుల్లితెర డ్యాన్స్ షో కార్యక్రమాల్లో సందడి చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అభిమానులను సందడి చేస్తున్నారు. అయితే ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లడం కోసం తన భర్త కంటే 3 రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. అమర్ ఒక వారానికి 1.5 లక్షల రూపాయలను రెమ్యునరేషన్ గా డిమాండ్ చేయగా, తేజస్వి మాత్రం 4.75 లక్షల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. తేజస్విని ఇలా ఈ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడానికి పెద్దగా ఆమె సీరియల్స్ లో కూడా నటిస్తూ బిజీగా లేరు. కానీ ఇంత రెమ్యునరేషన్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారన్న విషయంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.